గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ వచ్చేసి నటుడు అండ్ కొన్ని సినిమాలో హీరో కూడా చేసిన శివాజీ గారిదనమాట. సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మీకు తెలిసిందే ఆయన చేసిన వాక్యాలు ఎంత వివాదాస్పదమైనయో. కాకపోతే ఆ వివాదం పక్కనెడితే ఈ మధ్య మనకి ఇండియాలో ఏమవుతుందంటే ఎక్కువ ఇంగ్లీష్ కల్చర్ని అలవాటు చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు మన ఇంగ్లీష్ వాళ్ళు చూడండి, మాక్సిమం మన ఇండియాని చూసి కట్టుబొట్లు సాంప్రదాయాలు కానీ లైక్ చీర కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, తాళ్ళు వేసుకోవడం ఇవన్నీ అలా అలవాటు చేసుకుంటున్నారు. వాళ్ళ కల్చర్ మనం అయితే అలవాటు చేసుకుంటున్నాం అనమాట. ఇదే శివాజీ గారు చెప్పదలుచుకుంది. సో నేను ఆయన్ని కొన్ని విషయాల్లో మనకి సపోర్ట్ పక్కన పెట్టేస్తే అసలు ఆడవాళ్ళు ఎలా తయారవుతున్నారు అనేది నేనైతే చెప్పదలుచుకున్నాను అనమాట ఈ రోజుల్లో. మీకు చూసే ఉంటారు, ఇంతకుముందు మన చిన్నప్పుడు మదర్స్ కావచ్చు, గ్రాండ్ మదర్స్ కావచ్చు, వాళ్ళకి దండం పెట్టచ్చు అనమాట. అంత పద్ధతిగా డ్రెస్సింగ్ సెన్స్ ఉండేది, అన్నీ ఉండేది. ఇప్పుడు మళ్ళీ నేనేదో అంటే ఆడవాళ్ళు అనేసి అని చెప్పి వివాదాస్పదం చేస్తారనమాట. సో నేను ఎక్కువ అనదలుచుకోలేదు. ఇప్పుడు ఆడవాళ్ళు క్లోత్స్ విధానం కావచ్చు, వాళ్ళు ధరించే వస్త్ర విధానం కావచ్చు ఎలా ఉంది మీకు అందరూ తెలిసిందే. అలా నేను దీని గురించి చాలా కాలం క్రితమే ఒక వీడియో చేశాను. ఏంట్రా బాబు మన ఇండియా వాళ్ళు వెస్ట్రన్ కల్చర్ని అలవాటు చేసుకుంటున్నారని చెప్పి. అవి నేను రివ్యూలో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. నేను దాంట్లో మీకు డీటెయిల్గా చెప్పాను, షార్ట్లో చెప్పడానికైతే కుదరదు. ఫుల్ వీడియో చేసినా పెద్ద వ్యూస్ రావట్లేదు. వ్యూస్ గురించి కాకపోయినా నాకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఫుల్ వీడియోస్ అంటే అప్లోడింగ్ ఎక్కువ టైం పడుతుంది, మనకి ఎక్కువ రీచ్ ఉండట్లేదు అనమాట. రీచ్ లేనప్పుడు అని చెప్పి ఏం ఉపయోగం. సో నేను చెప్పదలుచుకోలేదు. సో ఇది విషయంలో నేనైతే శివాజీ గారికి సపోర్ట్ చేస్తాను. అలా అని చెప్పి ఆయన ఏదో వల్గర్గా మాట్లాడారు కాబట్టి దాన్ని నేను సపోర్టింగ్ అంటలేదు. కొంచెం విషయాలు అయితే దొల్లుండొచ్చు అది వల్గర్గా. సో నేనైతే విషయం చెప్తున్నాను ఏంటంటే ఆడవాళ్ళలాగా తయారవ్వండి. అండ్ ఆడవాళ్ళ కట్టుబాట్లు లైక్ మన హిందూ సాంప్రదాయాలు ఏదైతే ఉంటాయో, మన ఇండియా సాంప్రదాయాలు ఏదైతే ఉంటాయో, బొట్లు పెట్టుకోవడం కావచ్చు, గాజులు కావచ్చు, అండ్ మెట్లు వేసుకోవడం కావచ్చు, పెళ్ళైన వాళ్ళు ఇలా ఏదైతే సాంప్రదాయాలు ఉంటే తాళి ఉండడం కావచ్చు, అంటే భర్త ఉన్న రోజులు తాళి మన మెడలు వేసుకోవడం ఆడవాళ్ళు కావచ్చు, ఇవన్నీ సాంప్రదాయాలు అయితే పాటించండి. సో మనం ఎటుపోతున్నామో మనకైనా అర్థమవుతుందో లేదో మనం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. సెలబ్రిటీస్ అయిపోయినంత మాత్రాన అండ్ మనం ఏదో ఫేమస్ అయిపోయినంత మాత్రం మన వస్త్రాన్ని మార్చాలని రూల్ ఏం లేదు. ఎంత డిగ్నిటీగా ఉంటే మనం అంత పై స్థాయిలో ఉంటాం. ఇప్పుడు సావిత్రి గారు తీసుకోండి, పాతకాలం సినిమాలో సౌందర్య గారు తీసుకోండి, రమ్యకృష్ణ గారు తీసుకోండి, లేదంటే గ్రేట్ గ్రేట్ యాక్టర్స్ తీసుకోండి, రంభ గారు తీసుకోండి, లేదంటే రాధా గారు తీసుకోండి. ఇలా చాలా గ్రేట్ గ్రేట్ యాక్టర్స్ కూడా వాళ్ళ పద్ధతిని పాటించారనమాట. సో మీరు కూడా పాటిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.